గులాబీ గూటిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ టికెట్ ఆశావహులకు రూట్ క్లియర్ చేస్తోందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకం గులాబీ బాస్ వేసిన మాస్టర్ ప్లానేనా? ఎమ్మెల్యే రేసులో ఉన్న కీలక నేతలకే ఆయా నియోజకవర్గాల సభ్యత్వ నమోదు బాధ్యతలను అందుకే అప్పగించారా? సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎవరైతే సక్సెస్ చేస్తారో రాబోయే రోజుల్లో వారికే అసెంబ్లీ టికెట్లు దక్కబోతున్నాయా? మరి అసలు ఆ వ్యూహం ఏంటి? నేతలకు అధిష్టానం ఇచ్చిన సంకేతం ఏంటి? ఇంతకీ ఎవరా నేతలు, ఏవా నియోజకవర్గాలు? వాజ్ ది స్టోరీ. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. సంస్థాగత నియామకాలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించిన తరుణంలో పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఇటీవల గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కమిటీల ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న కమిటీల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. ముందుగా సభ్యత్వాల స్వీకరణను ముగించి ఆ తర్వాత నూతన కమిటీలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాకు, నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఇన్ఛార్జీలను నియమించారు. అయితే భారత రాష్ట్ర సమితిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈసారి కేవలం పార్టీ బలం పెంచే ప్రక్రియగానే కాకుండా భవిష్యత్ అభ్యర్థుల ఎంపికకు కూడా కీలక ప్రమాణంగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినబడుతోంది. ముఖ్యంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీలుగా నియమితులైన నేతలను చూస్తే అధిష్టానం ఒక వ్యూహాత్మక పరీక్ష నిర్వహిస్తున్నట్టే కనిపిస్తోంది. పార్టీ అంతర్గతంగా ఎవరు గ్రౌండ్ లో బలం చూపిస్తారో వారికే టికెట్ అనే సంకేతం వెళ్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ద్వారా కార్యకర్తలను, స్థానిక నాయకత్వాన్ని ఎంతవరకు యాక్టివ్ చేయగలుగుతారో, ప్రజల్లో ఎంతమేర చొచ్చుకుపోగలుగుతారు అనే అంశాలపై అధిష్టానం పరిశీలిస్తోందని టాక్ నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జోరందుకోబోతోంది. అయితే ఈసారి గులాబీ అధిష్టానం కేవలం సభ్యత్వాలు పెంచుకోవడమే కాకుండా నియోజకవర్గాల్లో నేతల బలాబలాలను తూచేందుకు ఇదొక లిట్మస్ టెస్ట్ గా వాడుతోందనే గుసగుసలు వినబడుతున్నాయి. రేసులో ఉన్న నేతలకే బీఆర్ఎస్ అధిష్టానం సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా 5 అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జీల నియామకం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఖైరతాబాద్ లో దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్ లో విష్ణువర్ధన్ రెడ్డి, డోర్నకల్లో మాలోత్ కవిత, కొత్తగూడెంలో వద్దిరాజు రవిచంద్ర, ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మన్నె క్రిషాంక్, ఈ 5 నేతలు కూడా ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇలాంటి తరుణంలో వీరందరికీ సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం వెనక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం అంతర్గతంగా ఒక స్పష్టమైన సంకేతం పంపినట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎవరు విజయవంతంగా పూర్తి చేస్తారో, ఎవరైతే ప్రజలను, కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా మొబిలైజ్ చేయగలుగుతారో వారికే రాబోయే రోజుల్లో అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందనే ప్రచారం గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. అంటే పని చేయండి, టికెట్ పట్టుకెళ్లండి అనే సూత్రాన్ని గులాబీ బాస్ అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్, కొత్తగూడెం, డోర్నకల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు, అంతర్గత పోటీ ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ 5 నేతలకు ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వడం ద్వారా అధిష్టానం ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా వ్యవహరించిందనే టాక్ నడుస్తోంది. అటు పార్టీ కేడర్ను యాక్టివ్ చేయడం, ఇటు నేతల పనితీరుకు మార్కులు వేయడం, ఈ 2 ఒకేసారి జరిగిపోతాయి అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతం చేస్తేనే రాబోయే రోజుల్లో టికెట్ అని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ 5 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ నియామకాలు హాట్ టాపిక్ గా మారాయి. నేతల పనితీరును అంచనా వేయడానికే గులాబీ బాస్ ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరి అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుని సభ్యత్వ నమోదును సక్సెస్ చేసి రాబోయే రోజుల్లో టికెట్ రేసులో ఈ 5 నేతలు ముందంజలో ఉంటారా లేదా అనేది చూడాలి మరి.